పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ వరుసగా రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు రేట్లపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు మంగళవారం రోజు ఘనంగా కేక్ కట్ చేసి టపాకాయలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ని ఎంపీగా ప్రజలు భారీ మెజార్టీతో ఎన్నుకున్నందుకు మరియు కనివిని ఎరుగని రీతిలో ప్రధాని మోడీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ఎన్నుకున్నందుకు భారత ప్రజలు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే ముందు చూపుతూ అందరినీ గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రెడ్డి మాతాకి భారత్ మాతాకి బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, మాతాకి జై. ఈ టైంకి పోతుంది, 7 గంటలకు పోతుంది, 2 అవుతున్నాయా? చాలా సంతోషకరమైన రోజు. మరి కొడిమ్యాల మండల ప్రజలకు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే చరిత్రలో కనివిని ఎరగని రీతిలో బండి సంజయ్ గారిని రెండోసారి 2,25,000 పైచీలకు ఓట్లతోన గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీజేపీ. అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ మూడవసారి దేశంలో అధికారంలోకి రావడం కోసము కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము మూడవసారి, చరిత్ర ఏ రకంగా అంటే భారతదేశంలో రెండోసారి ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మూడోసారి రాలే. ఎన్డీఏ కూటమి మూడోసారి బ్రహ్మాండమైన మెజార్టీతోన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. ఇక్కడ మాకు కరీంనగర్ ఎంపీ కనివిని ఎరగని రీతిలో ఇంతవరకు ఏ ఎంపీకి రాని మెజార్టీ ఇచ్చినందుకు మరొకసారి కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గెలిచిన సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే రాబోయే కాలంలో మనం చాలా మటుకు ఇంకా మనం గెలిచేది ఉన్నది స్థానిక ఎలక్షన్లలో. మన ఎంపీ గారి కృషితోన ప్రతి స్థానిక ఎలక్షన్లలో కూడా మనం ఇలాగనే కష్టపడితే ఏది సాధ్యం లేదు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.